హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈరోజు నా వీడియోలో పచ్చి పులుసు ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: నిమ్మకాయ సైజు చింతపండుని వాటర్లో 1/2 అవర్ సోక్ చేసి ఒక బౌల్ చింతపండు రసంగా తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పచ్చి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడినంత. 1/2 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్. ఈ పేస్ట్ వచ్చేసి ఎట్లా తయారు చేయాలో చెప్తాను. ముందుగా పాన్ హీట్ ఎక్కాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక వంకాయ, ఒక టమాటో, 2 పచ్చిమిర్చి ముక్కలుగా తరిగి వేసుకొని మగ్గనివ్వాలి. మగ్గుతుండగానే చిటికెడు పసుపు వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని చిన్న అల్లం ముక్క వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. దాన్ని చల్లారనిచ్చి మిక్సీలో పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అదే ఈ పేస్ట్. ముందుగా ఈ బౌల్ చింతపండు రసం తీసుకొని దీంట్లో ఈ పేస్ట్ యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ మగ్గబెట్టుకున్న వంకాయ, టమాటో, పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయాలి. దీన్ని కరిగే వరకు కలుపుకోవాలి. ఇది దీంట్లో మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత 1/2 స్పూన్ బెల్లం పౌడర్ యాడ్ చేయాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, తక్కువ టైంలో అయిపోయే పచ్చి పులుసు రెడీ. ఈ పచ్చి పులుసుని మనం రైస్లో కానీ, పెసరపప్పు వేసిన కట్టు పొంగల్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.